హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ముందుగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మన ఛానల్లో అగ్రికల్చర్ ఇన్ఫర్మేటివ్ ప్రతి వీడియో ఉండడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఆల్రెడీ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి, మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈరోజు టాపిక్ వచ్చేసి మొగిపురుగు. మనకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి చూస్తే మొగిపురుగు మనకు నారు దశలో, పిలక దశలో కొంత నష్టం ఆల్రెడీ చేస్తుంది. కానీ మనం నారు దశలో, పిలక దశలో కానీ మనకు నష్టం జరిగినప్పుడు మనం కొంతవరకు మందులు స్ప్రే చేసుకోవడం వల్ల కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. దానివల్ల ఏంటంటే అప్పుడు కొంత నష్టం జరిగినా కానీ కొత్త పిలకలు ఆల్రెడీ రావడం జరుగుతుంది కాబట్టి మనకు కొంతవరకు ఇబ్బంది అనేది లేదు. కానీ మనకు మేజర్గా ఏంటంటే ఇప్పుడు పొట్ట దశ లోపల మనం తగిన మన చర్యలు తీసుకోకపోతే మేజర్గా మనకి పొట్ట దశలో మనకు మొగి పురుగు రావడం వల్ల, అంటే పురుగు మళ్ళీ ఎందుకంటే మనకు పొట్ట దశలో కూడా మళ్ళీ మనకు అటాక్ చేయడం జరుగుతుంది. ఈ పొట్ట దశ లోపల మనకు మొగి పురుగు మనకు నష్టం చేసినప్పుడు ఆ నష్టం ఎందుకంటే చాలా తీవ్ర మొత్తంలో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఈ స్టార్టింగ్ టైం లోపల ఎందుకంటే మనకు కొంత నష్టం జరిగినా కానీ మనకు స్ప్రే చేసుకోవడం వల్ల కంట్రోల్ చేసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు నష్టం జరిగితే ఏంటంటే దీన్ని ఆల్రెడీ మనము ఏం చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందు గురించి అంటే ఇప్పుడు ఎందుకంటే ఏ కంకి ఎందుకంటే డ్యామేజ్ అయినా కానీ, గొలక డ్యామేజ్ అయినా కానీ దాన్ని మనం రిఫిల్ చేయలేము. అందు గురించి ఎందుకంటే ఈ టైం లోపల ఖచ్చితంగా ఎందుకంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొగి పురుగు ఎందుకంటే ఆల్రెడీ ఉధృతి ఆల్రెడీ ఉంది. ఈ టైం లోపల మనం సరైన టైం లోపల సరైన మందులు ఆల్రెడీ స్ప్రే చేసుకోకపోతే నష్టం ఎందుకంటే ఒక 15 నుంచి వెళ్ళి 20% కూడా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా ఏంటంటే మొగి పురుగు, కాండం తొలిచే పురుగు ఇప్పుడు మనకు నష్టం జరిగితే దానివల్ల ఏంటంటే మనకు నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు పొట్ట దశలో ఉంది కాబట్టి ఏంటంటే తెల్ల కంకులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ తెల్ల కంకులు వచ్చిన తర్వాత మనము ఎన్ని మందులు కొట్టినా కానీ మనం కంట్రోల్ ఆల్రెడీ చేయలేము. దీనికి తగిన జాగ్రత్తలు ఎందుకంటే ముందుగానే మనం తీసుకోవాలి. స్టార్టింగ్ టైం లోపలనే అంటే మనకు ఎందుకంటే ఫ్లవరింగ్ అంటే కంకి బయటకు రాకముందే మనం స్ప్రే చేసుకునేది ఉంటే చాలా వరకు ఎందుకంటే ఈ తెల్ల కంకి రాకుండా మనం కంట్రోల్ చేసుకోగలం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఈ చిరుపొట్ట దశల పొట్ట దశల అంటే కంకి బయటకు రాకముందే ఖచ్చితంగా ఎందుకంటే మనం స్ప్రే చేసుకోవాలి. కంకి బయటకు వచ్చిన తర్వాత మనం ఎంత చేసినా కానీ లాభం లేదు. అందు గురించి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల మనం స్ప్రే చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న మంచి మందులు అంటే ఎఫ్ఎంసి వాళ్ళ కొరాజిను, అది ఒక ఎకరానికి 60 ml సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంప్లిగో వచ్చేసి దాంట్లో మనకు క్లోరాంత్ర నీలిప్రోలును లండా సైలోత్రిన్ ఉంటుంది. అది ఎకరానికి వచ్చేసి ఒక 100 ml అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బయర్ వాళ్ళది వయోగో, అది కూడా ఎందుకంటే ఒక ఎకరానికి 100 ml సరిపోతుంది. దానిలో టెక్నికల్ వచ్చేసి టెట్రా నీలిప్రోల్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇవి అన్నిటికంటే కూడా ఇంకా కూడా సింజంటా వాళ్ళది ఇది ఒకటి ఇన్సిపియో అనే మందు ఉంది. అది కూడా ఎందుకంటే చాలా మంచిగా రిజల్ట్ కూడా ఉండడం జరుగుతుంది. దానిలో సైక్లోసెరమ్ అనే టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఈ మందులలో ఏదో ఒక మందును స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇంకో తక్కువ లోపల కావాలనుకుంటే ఆల్రెడీ మనకు కెల్డన్ 50 SP అనేది అది ఉండడం జరిగింది. అది 400 నుంచి 500 grams మోర్టరు. అది కూడా ఎందుకంటే మనకు దానిలో కూడా కాటాప్ హైడ్రోక్లోరైడ్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఎందుకంటే మనకు ఒక 200 grams ఒక ఎకరానికి
స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీంతో సహా ఎందుకంటే ఈ ఈ మందులల్లో, ఈ పురుగు మందులల్లో ఏదో ఒకటైనా కానీ ఈ సరిపోతుంది. దీంట్లోపట ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోపట ఏంటంటే కొంచెం అగ్గి తెగులు కూడా రావడానికి ఛాన్స్ ఉంది కొంత టైం లోపల. ఎందుకంటే అగ్గి తెగులు ఒక్కొక్క దానిలో కొంత సిమ్టమ్స్ కనపడ్డా కానీ దాని లోపల ఎందుకంటే మనం దానిలో కలుపుకొని స్ప్రే చేసుకోవడానికి మనకు మందులు వచ్చేసి ఎందు గురించి అని అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ మొగి పురుగుకు ఆల్రెడీ మనం స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత అగ్గి తెగులుకు మళ్ళీ స్ప్రే చేయాలంటే మనకు డబల్ ఖర్చు అవుతుంది. కాబట్టి అందులో కలిపి స్ప్రే చేసుకోవడానికి మనకు ఫంగిసైడ్ వచ్చేసి మనకు నాటివా అని బేర్ కంపెనీ వాళ్ళది అది ఒకటి ఉన్నది. అలా మనకు టెబుకోనాజోలును ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ ఉంటుంది. అది కాకుండా మనకు ఇంకొకటి ఎందుకంటే గెలీలియా సెన్సా అలా ట్రైసోక్లైజోలోను పికాక్సోస్ట్రోబిన్ ఉండడం జరుగుతుంది. అది మనకు వచ్చేసి ఒక ఎకరానికి 400 ml సరిపోతుంది. అది కాకుండా మనకు ఇంకొకటి వచ్చేసి టాటా కంపెనీది ఫ్యూజివన్, అది కొంచెం ఎందుకంటే వీటితో చూసుకుంటే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. అది కూడా ఎందుకంటే మనం ఆల్రెడీ దీంతో సహా కలిపి స్ప్రే చేసుకోవడానికి అది కూడా ఒక మంచి మందే. దానికి కూడా ఎందుకంటే బ్లాస్ట్ కంట్రోల్ అవుతుంది. దీంట్లోపల ఎందుకంటే ఈ మందుల లోపల ఏదో ఒకటైనా కానీ ఆల్రెడీ మనకు సరిపోతుంది. దీంతో సహా ఎందుకంటే మనకు కొంచెం బిఎల్బి కూడా మనకి ఎక్కడన్నా కనబడ్డది అనుకో, దీంట్లో ఎందుకంటే మనం ప్లాంటమైసిన్ కూడా ఎందుకంటే కలుపుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఈ పొట్ట దశ లోపల ఎందుకంటే కంకి బయటకు రావడానికి ముందు మనం స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. కంకి బయటకు వచ్చిన తర్వాత మనకు అంత పెద్ద రిజల్ట్ ఉండదు. అందు గురించి ఏంటంటే మన రైతు సోదరులందరికీ నేను చెప్పదగింది ఏంటంటే ఖచ్చితంగా ఎందుకంటే ఈ టైంలోనే మీరు స్ప్రే చేసుకోండి. మీరు ఎందుకంటే ఏం రాదు, తెల్లకంకి ఏం రాదు, బాగానే ఉంది కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ టైం లోపల ఖచ్చితంగా ఎందుకంటే కాండం తొలుచు పురుగు ఉధృతి అనేది ఈ టైం లోపల ఖచ్చితంగా ఉంటుంది. దీని తర్వాత ఎందుకంటే ఇక మనం కంకి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయరాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మందులల్లో పురుగు మందు కానీ ప్లస్ ఒకటి ఏంటంటే తెగులు మందు కానీ ఈ మందులల్లో పురుగు మందు ఒకటి తెగులు మందు ఒకటి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. దానిలో కూడా ఎందుకంటే బిఎల్బి ఇట్లా మనకు కనబడితే ఖచ్చితంగా ఎందుకంటే ప్లాంటమైసిన్ కలిపి స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే మన ఛానల్లో ఎందుకంటే మీకు అగ్రికల్చర్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి ఆల్రెడీ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి నేను రిప్లై ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే మన ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాను ప్రెస్ చేయండి. మీకు ఈ కంటెంట్కి ఇట్లా నచ్చితే తప్పకుండా ఆల్రెడీ లైక్ చేయండి. థ్యాంక్ యూ.